హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిందండి. ఏదో మాకు తగ్గట్లు మేము చేసాము. బర్త్డే పార్టీ. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచాము. మాకున్నంతలో మేము జాగ్రత్తగా బాగా చేసాము ఈ సంవత్సరం. మా అమ్మాయి పుట్టినరోజు. ఇంటి దగ్గర పిల్లలే అంతా. వాళ్ళ క్లాస్మేట్స్ 2-3 వచ్చారు అంతే. కానీ బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు మాత్రం. ఒకసారి చూడండి మీరు కూడా. దీనికోసం దాదాపు 2 రోజుల నుంచి కష్టపడుతున్నాను నేను. 2 రోజుల నుంచి తిరిగి ఆమెకి డ్రెస్ తీసుకొని అన్ని ఆర్డర్స్ ఇచ్చుకొని కాస్త ఈయన కూడా ఫుల్ బిజీ ఉంటే ఒక్కదాన్నే తిరుగుతున్నా 2 రోజుల నుంచి. 2 రోజుల నుంచి అసలు రెస్ట్ లేకుండా తిరుగుతున్నా. మాకైతే ఫుల్ వర్షంగా మబ్బుగా ఉన్నా కూడా నేను ఒక్కదాన్నే తిరుగుతూ ఉన్నా. మా వారు కొంచెం బిజీగా ఉంటే మా అమ్మాయి కోసం. ఆమె చూడండి, ఫ్రెండ్స్ అంతా, ఫ్రెండ్స్ మా పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడే. ఫ్రెండ్స్ మాత్రం పిలవగానే పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా పంపించారు. అసలు ఏం అబ్జెక్ట్ చేయకుండా పంపించారు. అస్సలు అల్లరి చేస్తున్నారండి, భయంకరంగా అల్లరి చేస్తున్నారు. తిను నాకు నా ఫ్రెండ్ నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ మనోహర్. వాడొక్కడే. చూడండి మా పిల్లలు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. అందరూ కూడా మామూలుగా లేదు అసలు. అల్లరి, పాటలు, డాన్స్ ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేయగలిగారు ఈరోజు. కానీ చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఈరోజు. మార్నింగ్ నుంచి ఫుల్ స్ట్రెస్. అమ్మో ఎలా అవుతుందో. చిన్న ఫంక్షనే కానీ ఎందుకో స్ట్రెస్ అలా. చూడండి చాలా బాగుంది కదా. మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము కూడా పెద్ద చిన్న ఏం లేకుండా ఎంజాయ్ చేసాము బాగా. అసలు అవి 4 క్యాండిల్స్ ఒక్కసారి వెలగలేదండి. ట్రై చేస్తే 4 సార్లు వెలిగినాయి. అందులో 2 అసలు వెలగనే లేదు. ఒకటి అట్లా వెలిగించుకుంటూ ఉన్నాము. ఇక విసుగు పుట్టి తీసేసేసాను అసలు. 4 తీసుకొస్తే 4 ఒక 2 వర్క్ అయినాయి. ఏమో మరి ఏమీ అర్థం కావట్లేదు అసలు. చాలా బాగా జరిగింది మొత్తానికైతే. అంతా మా పిల్లల ఫ్రెండ్సేనండి. ఇంటి దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు. దాదాపు 6కి స్టార్ట్ అయితే 9 వరకు వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు ఈరోజు. వాళ్ళ ఫాదర్కి కేక్ పెట్టడానికి మా అమ్మ ఎంత అల్లాడిందోనండి అసలు. ముందు తనే తినాలట. ముందు తను తిన్న తర్వాతే ఎవరికైనా పెడుతుందట, లేకపోతే పెట్టదట. బాగుంటుందండి పిల్లలతో బర్త్డే పార్టీ. ఇంతమంది పిల్లల మధ్యలో ఫస్ట్ టైం. ఎప్పుడూ చేసాం కానీ, ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాం కానీ బర్త్డే పార్టీ ఇలా ఇంతమంది పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర అంతా పిల్లలే, ఎవరూ లేరు అసలు. అందరినీ తీసుకొని అందరితో కలిసి చేయటం ఫస్ట్ టైం ఇదే. అసలు మామూలుగా లేదు. ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారు అందరూ. అదిగో నా ఫ్రెండ్ నా ఒళ్ళోనే కూర్చున్నాడు చూడండి. అది బుడ్డది ఉంది కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని, అది అసలు మామూలుగా మాట్లాడదు. దానికి మా వారేమో తాత అంటుంది, నన్నేమో అక్క అంటుంది. అక్క అక్క అని వస్తుంది నా దగ్గరికి రోజు. చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చాను. ఫుల్ చాక్లెట్, ఇన్సైడ్ కూడా చాక్లెట్ కేకే. లాస్ట్ టైం ఆర్డర్ ఇస్తే ఇన్సైడ్ వెనిలా ఇచ్చి పైన చాక్లెట్ ఇచ్చాడు. ఈసారి గట్టిగా చెప్పి పట్టుబడి చాక్లెట్ కేక్ తీసుకున్నాము. చూడండి పిల్లలందరితో గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం. మేము భలే తీసుకున్నాం అసలు. ఫొటోస్ ఏంటి, డాన్స్ ఏంటి, అసలు మామూలుగా లేదు. నాకు నా ఫ్రెండ్తోనే సరిపోయింది టైం అంతా. నేను వాడు సేమ్ పించ్ వేసాం డ్రెస్సెస్ కూడా.
ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేము బ్లూ వేసుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు. మేబీ పెన్సిల్ బాక్సెస్ అనుకుంటా. ఆ బాక్సెస్ చూసుకొని మా అమ్మాయి ఆనందానికి అవధులు లేవు అస్సలు. ఫుల్ ఎంజాయ్. ఎప్పటి నుంచో అడుగుతోంది పెన్సిల్ బాక్సెస్ కావాలి అని. నేనేమో ప్రిపేర్ చేస్తున్నాను, ఒక్క ఫోటో దిగుదామమ్మా అందరం పిల్లలందరినీ పెట్టుకొని ఒక్క ఫోటో దిగుదాము అని. కానీ అందరూ అసలు కదలట్లేదు. ఏంటో, పిల్లలు ఉంటే అంతే, ఎంజాయ్మెంటే వేరు.